వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్, అది ఆగస్టు 2025 కోసం, అంటే ఎంటైర్ మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 స్టాక్ మార్కెట్స్ మూమెంట్ సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ప్రతి మంత్ లాగా ఈ మంత్ కూడా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూడటంతో పాటుగా వాటితో పాటు ఫైనాన్షియల్స్, అంటే ఆల్ ది ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి, అలాగే ఎంప్లాయ్మెంట్ రేటు అంటే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఇంకా ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రేట్ కట్సా లేదా రేట్ హైక్సా అనేది, ఇంకా ఎకానమీ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అలాగే గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ మంత్ కోసం, ఆగస్ట్ కోసం మొత్తం కూడా ఈ ప్రిడిక్షన్ వీడియోలో మనం చూద్దాము. సో ఆ గ్రాఫ్ రూపంలో స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ని చూసే ముందుగా మనం ఎకానమీ ప్రిడిక్షన్, సో ఓవరాల్గా ఆగస్ట్ మంత్లో ఎకానమీ ప్రిడిక్షన్ గురించి మనం చూడాలి అంటే దిస్ మంత్ ద ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి recession only. That means the cash availability or the cash flow, money circulation is going to be less also. In this month also it is going to be less for August 2025. So అలాగే ఇక మనం ఎప్పుడు చెప్పేది, అందరూ ఎదురు చూసేది లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద రేట్ కట్టా లేదా రేట్ హైకా అనేది మనం చూడాలి అంటే, so for this month, August 2025, there is a probability of giving a rate hike as per prediction. మనం చూసినప్పుడు రేట్ హైక్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది as per prediction we can say. So why? Because మనం చెప్పాము ఆల్రెడీ ఆ క్యాష్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో మనీ సర్క్యులేషన్ is going to be less in this month. So that's why there is a possibility of giving a rate hike on loans this month. If any central bank has to take a decision on loan interest rates, that is going to be most probably that is going to be a rate hike in this month. So majority of the central banks, there is a probability of giving a rate hike in this month. So అలాగే ఇక మనం ప్రతి మంత్ చెప్పేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ గురించి. సో దిస్ మంత్ ఆల్సో, ఇన్ దిస్ ఆగస్ట్ మంత్ ఆల్సో ద సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బి లెస్, నెగిటివ్. సో లాస్ట్ మంత్ కూడా మనం చెప్పాము జూలైలో కూడా అది నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉందని. సో అలాగే లే ఆఫ్స్ అనేది మనం చూసాము. సో దిస్ మంత్ ఆల్సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మోర్ లే ఆఫ్స్ ఇన్ దిస్ మంత్ ఆల్సో, ఇన్ దిస్ ఆగస్ట్ మంత్ ఆల్సో. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లే ఆఫ్స్ కంటిన్యూషన్ ఇన్ దిస్ మంత్ ఆల్సో. సో అలాగే ఆబ్వియస్లీ, సో మోర్ లే ఆఫ్స్ మీన్స్ లెస్ ఎంప్లాయ్మెంట్ రేట్. సో ఆ లేబర్ మార్కెట్ డేటా కూడా నెగిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మంత్ కూడా. సో ఆన్ ఏ హోల్ మంత్ చూసినప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మంత్ ద లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. దట్ మీన్స్ there will be lesser job openings in this month August. So more firings we can expect. So the labor market performance is going to be negative. That is going to be the prediction for this month August 2025. సో అలాగే ఇక మనం ఫైనాన్షియల్స్ గురించి, అలాగే గోల్డ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి, గెయినర్స్ లూజర్స్ చూసినప్పుడు చూద్దాము, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం చూసేటప్పుడు. అలాగే ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ ఓవరాల్ మూమెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్లో మనం చూద్దాం ముందుగా. సో దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఓన్లీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇది బిగినింగ్ ఆఫ్ ఆగస్ట్, 1st August 2025 ఇది. సో ఇది ఎండ్ ఆఫ్ ఆగస్ట్, 30 August 2025. సో ద ఎంటైర్ మంత్. సో అది గ్రాఫ్. సో దాన్ని మనం వర్డ్స్లో చూడాలి అంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్. సో లాస్ట్ మంత్ కూడా మనం చెప్పాము, జూలై 2025 మంత్ కోసం ద స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్ అని చెప్పాము. సో
ఈ మంత్ ఆగస్ట్ మంత్ కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్ యాజ్ పర్ ప్రెడిక్షన్ వీ కెన్ సే. సో అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆన్గోయింగ్, సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా, సో ఏదైతే ఆ ట్రాన్స్పోర్టేషన్, సో ట్రాన్స్పోర్టేషన్ ఈస్ గోయింగ్ టు బి లెస్. దట్ మీన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు బి లెస్. సో వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి. సో మనం ఆల్రెడీ చూస్తున్నాము ట్రేడ్ డీల్స్, టారిఫ్స్, సో దాని కంటిన్యూటీ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మంత్లో కూడా, ఆగస్ట్ మంత్లో కూడా ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు బి లెస్. దట్ మీన్స్ దోస్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ నెగిటివ్లీ ఓన్లీ. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మే బి. సో ట్రేడ్ డీల్స్ కానివ్వండి, ఏదైనా జియోపొలిటికల్ టెన్షన్స్ ఏదైనా కానివ్వండి, యాజ్ పర్ ప్రెడిక్షన్ చూసినప్పుడు మాత్రం వీ కెన్ సే ద ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ గోయింగ్ టు బి లెస్ ఇన్ దిస్ ఆగస్ట్ మంత్ ఆల్సో. సో ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ఈ మంత్ కోసం మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే, సో ఏవైతే అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే సిగరెట్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ స్టాక్స్ అన్నీ కూడా. అలాగే ఇంకా ఏవైతే సర్వీసెస్కి సంబంధించినవి, సో అన్నీ కూడా, అంటే అవి ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, కొరియర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్ స్టాక్స్ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా హాస్పిటల్స్ స్టాక్స్ ముఖ్యంగా, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం లూజింగ్ సైడ్ ఉండేవి చూడాలి అంటే, సో ఏవైతే ఫైనాన్షియల్స్, సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఫైనాన్షియల్స్, సో నెగిటివ్గా అంటే డిక్రీజింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా కొంతవరకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా, సో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ఇవి కూడా నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినవి కూడా, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్స్ సప్లైస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, సో ఇవన్నీ కూడా డిక్రీజ్ అయ్యాయి. ఈ స్టాక్స్ అన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన స్టాక్స్, పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా, అలాగే వీటితో పాటు ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా, ఇవి కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, ఇవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే స్టీల్స్, ఇంకా ఐటీ స్టాక్స్, ఇవి ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, అంటే మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా. అలాగే మిల్స్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అంటే స్పిన్నింగ్ మిల్స్, అలాగే కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఆటో కాంపోనెంట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఇవన్నీ కూడా. అలాగే టూల్ మెషిన్స్కి తయారు చేసే కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీల స్టాక్స్ అన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆగస్ట్ మంత్లో. సో మొత్తంగా ఓవరాల్గా, సో ఇది ఆగస్ట్ మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్. సో గ్రాఫ్ రూపంలో చూసాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్, ఆ ఛాన్స్ ఉందని చెప్పాము. అలాగే ఒక రేట్ హైక్ని
ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాము. సో అయితే either a rate hike or keeping the rates unchanged, that is the most probability for this August month. సో రేట్ కట్ అనేది చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది. దెర్ ఈస్ గోయింగ్ టు బి లెస్ ప్రాబిలిటీ ఫర్ రేట్ కట్ అండ్ మోర్ ప్రాబిలిటీ ఫర్ ఎ రేట్ హైక్ ఇన్ దిస్ మంత్ ఆగస్ట్ 2025. సో అది పాసిబిలిటీ. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా కొంత డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. దెర్ మే బి ఏ స్మాల్ డిక్రిమెంట్ ఇన్ గోల్డ్ ప్రైసెస్. అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్లీ ఎఫెక్టెడ్. సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్సెస్ కూడా. సో అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ అనేది సో వెరీ స్టీప్లీ నెగిటివ్ ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ అలాగే వాటితో పాటు ఫైనాన్షియల్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఫైనాన్స్ రిలేటెడ్గా ఉండే స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తంగా ఇది ఓవరాల్ ఆగస్ట్ మంత్కి స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమ్మీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.